హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను మీ అనకాపల్లి అమ్మాయి. ఇంకేంటంటే ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళు, అంటే నాకు పెద్దమ్మ, మా ఆయన వాళ్ళకి మేనమామ వరుస, వాళ్ళు పండగ చేసుకుంటున్నారండి. మా పెద్దమ్మ వాళ్ళును వాళ్ళ ఇంటికి అయితే మార్నింగే వెళ్ళాము. అంటే మాకు ఇక్కడ పండగ అంటే అనకాపల్లి తెలుసు కదండి, అనకాపల్లి నూకాల తల్లి అమ్మవారి గంప జాతర. ఇక్కడ గంప జాతర అంటారండి. ఇంక ఇంటి దగ్గరే వంటలన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాము. ఓన్లీ అక్కడ మొక్కుబడి చేసుకున్న కోడిని ఒకటే అక్కడ కోసుకుంటున్నారండి. ఎందుకంటే అక్కడ చాలా ఇప్పుడున్న ఎండలకి అక్కడ పాకలు అద్దెకైతే తీసుకుంటారండి. ఈ పాకలు అయితే మనకి ఒక్కొక్క పాక 1500 2000 అట్లా రేంజ్లో అయితే ఉంటుందండి. ఇప్పుడు మాకు బాగా కొత్త మాసం వెళ్ళిన కాడి నుంచి చాలా సీజన్ అండి. నూకాల తల్లి అమ్మవారి గుడి దగ్గర అయితే అస్సలు ఖాళీ ఉండదు. ప్లేసులు దొరకడం కూడా చాలా కష్టం. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు పండగ అయితే చేసుకొని మా అందరినీ కూడా భోజనానికి అయితే పిలిచారండి. ఇంకా అందువల్ల మేమందరం కూడా వెళ్ళాము. ఇంకా పిల్లలందరికీ కూడా సెలవే కదా, ఇంకా అందువల్ల పిల్లలు నేను మొత్తం అందరం అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు పూజ అయితే అయిపోయింది. నాటుకోడి అయితే కోసారండి. అది పొయ్యి మీద అయితే ఉడుకుతుంది. ఇంకా నేనైతే వెళ్ళగానే కొంచెం దండం పెట్టేసుకొని గుడికి అయితే వెళ్దాం అనుకున్నామండి. కానీ లైన్ చూస్తే చాలా లాంగ్ ఉందండి. ఇంకా లైన్ చూసి ఎండకైతే ఇంకా అస్సలు అవ్వలేదండి. ఇంకా కొంచెం మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఇక్కడ సాయం చేయాలి కదా, ఇంకా చుట్టాలు అందరూ వచ్చేస్తారు, వడ్డింపులు అవన్నీ ఉంటాయని ఇంక మా పెద్దమ్మ అయితే ఉండిపోమందండి. ఇంక అందువల్ల అయితే ఉండిపోయాను. ఇంకేంటంటే మా తమ్ముడు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. మొత్తం చుట్టాలందరూ కూడా వచ్చేసారండి. ఇట్లా మా అనకాపల్లిలో ప్రతి ఆదివారం మాకు ఎవరో ఒకరు నూకాల తల్లి పండగకి అయితే చెప్తారండి. ఎందుకంటే కొత్త మాసిలిన కాడి నుంచి అందరూ కూడా గంప జాతరలు అయితే చేసుకుంటారండి. కంపల్సరీ ఒకరినొకరు పిలుచుకుంటారన్నమాట. మేము చేసుకుంటే వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు చేసుకుంటే మేము పిలుస్తాం. కొంతమంది పిలుచుకోలేని వాళ్ళు అయితే ఓన్లీ వాళ్ళే సింగిల్గా వెళ్ళి చేసుకొని వచ్చేస్తారండి. ఒక్కొక్కసారి చుట్టాలందరినీ పిలుచుకుంటారు అట్లమాట. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే పండగ అయితే జరుగుతుందండి. ఇదిగోండి మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, ఇంకా వీళ్ళే పండగ అయితే చేసుకుంటున్నారండి. ఇంక మా పెద్దమ్మకైతే మా తమ్ముడు మ్యారేజ్, అంటే మా పెద్దమ్మకి 2 కొడుకులు 1 కూతురునండి. ఇంకా కూతురికి కొడుకుకి అయితే మ్యారేజ్ అయింది. ఇంకా మా చిన్న తమ్ముడికి అయితే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా మా చిన్న తమ్ముడు గురించి అయితే మా పెద్దమ్మ తెగ మొక్కేస్తుంది. ఇంకా ఇప్పుడైతే మటుకు మా పెద్ద మావయ్య గారు, అంటే మా ఆయన వాళ్ళ పెదనాన్న కళ్ళు అయితే తీసుకొచ్చారండి ఒల్లూరు నుంచి. ఇంకా కళ్ళు అయితే తల్లికి ఆరగింపు అని చూపిస్తామండి. మూత తీసి కొంచెం తల్లికి అయితే కొంచెం ఆరగింపడానికి వేస్తామండి. అట్లా 3 సార్లు అయితే వేసి తల్లికి నివేదించి మిగతా కళ్ళు అయితే అక్కడ పెడతాము. తల్లికి ఎక్కువ ప్రీతికరం అయితే కళ్ళు అంటే చాలా ఇష్టమండి. ఇంక ఇక్కడైతే ప్రతి ఆదివారం మంగళవారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మా అనకాపల్లి నూకాల తల్లి గుడి దగ్గర అసలు ఓకేస్తే ఓక రాలదండి. అక్కడెక్కడి నుంచో వచ్చి వండుకుంటారు. తుని, మాడుగుల, వైజాగ్, ఇంకా ప్రతి ఊర్ల నుంచి వచ్చి అయితే ఇక్కడ వంటలు చేసుకొని తింటారండి. ఇంకా మేము దగ్గర కాబట్టి ఇంటి దగ్గరే ప్రతిదీ, అంటే మీకు ఎట్లా చెప్పాలి, గారెలు, బిర్యానీ, కూర, సాంబార్ అన్నీ ఇంటి దగ్గరే చేసిందండి మా పెద్దమ్మ. ఉదయాన్నే ఇంటికి వెళ్ళి కొంచెం సాయం అయితే చేసి వచ్చాము. ఇదిగోండి మా అన్నయ్య కూర్చుంటున్నాడు కదా, అతనే మా పెద్దన్నయ్య, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. ఇంకా మేమైతే నాటుకోడి దగ్గర అయితే కొంచెం కలపమంది పెద్దమ్మ, అదైతే నేను కలుపుతున్నానండి. అంటే కూర అయితే మా పెద్దమ్మ తాలింపు పెట్టింది, చెప్పకపోవడం ఏమి. ఇంక ఈ లోపు అయితే అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకా భోజనాల టైం అవ్వలేదని పిల్లల్ని తీసుకొని అలాగా సంబరంలోకి అయితే వచ్చామండి. అదే నూకాల తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మా వర్షిని చూసారా, మామిడికాయ ముక్కలు అయితే ఎక్కడ కనిపించిన అస్సలు వదలదండి. ఉసిరికాయలు మామిడికాయ ముక్కలు కానీ చూసిందంటే ఇంకా దాన్ని పట్టుకోలేము, అంతా దానికి పిచ్చి మామిడికాయ ముక్కలు అంటే. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే రేగొడియాలు, పిల్లలకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నారండి. నాకు కావాల్సినవి రేగొడియాలు. ఇంకా మేమందరం మాకు కావాల్సినవన్నీ అయితే కొనుక్కొని ఇంకా అమ్మ అయితే నూకాల తల్లి ఫోటో అయితే కొనమందండి. ఇంకా ఆ ఫోటో కొనడానికి వెళ్తే ఈ ఎండకి అసలు చెమట ఎలా కారుతుందంటే ఇంకా మనకి నుదుటిని పెట్టుకున్న బొట్టు కూడా కారిపోతుంది అన్నమాట. అంత అస్సలు గాలి అన్నది లేదండి. చాలా ఎండలుగా ఉన్నాయి అనకాపల్లి అయితే. ఇంకా ఫోటోల దగ్గరికి అయితే వచ్చాము. ఫోటో అయితే 500 చెప్పారండి. ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ శారీలో, ఆ టైప్లో ఫోటో అయితే చూశాను. నేను ఒకటి, మా తోటికోడలు ఒకటి తీసుకుందండి. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఒక ఫోటో అయితే కొన్నాను. అది బేరవాడి 250కి అయితే తీసుకున్నానండి. ఇంక ఈ షాప్లోనే నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ అయ్యాక అస్సలు ఊపిరి అయితే అందలేదండి, గాలి లేక. ఇంక నేను వెంటనే
వెళ్ళిపోదాం పాక దగ్గరికి అని అనుకున్నామండి. ఇదిగోండి ఫొటోస్ తీసుకున్నాం కదా, ఇంక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి క్రష్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఇంకా అక్కడ కూడా అస్సలు ఖాళీ లేదండి. అసలు చూసారా నా బొట్టు కరిగిపోయి ఎలా వచ్చేస్తుందో కిందకి. ఇంకా మా బావ పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరు చెమటలతో ఇంకా తడిచిపోయామండి. ఇంకా భోజనం దగ్గర కూర్చుంటప్పటికైతే ఇంక వీడియో తీయాలని కూడా అనిపించలేదండి. అంత చిరాకు అయిపోయి పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళిపోదాం అన్నంత అంత చిరాకు పడిపోయారు. ఇంకా నాకైతే మా పండగ గుర్తొస్తుందండి బాబోయ్, ఈ ఎండలకి మేము ఎలా పండగ చేసుకోవాలా అనిపిస్తుంది. మాకు కూడా మొక్కుబడి ఉందండి. ఇంకా మేమైతే క్రష్ అయితే మంచిగా తీసుకొని తాగేసి ఇంకా పిల్లలందరినీ తీసుకొని మళ్ళీ పాక దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా ఇతను అడుగుతున్నారు, వీడియో తీస్తున్నారు మమ్మల్ని తీరా అని. మేము ఇలా యూట్యూబ్లో పెట్టొచ్చా అని కూడా అడిగానండి. అతనైతే పెట్టుకోండి అమ్మా ఏం పర్లేదు అని అన్నారు. ఇప్పుడు ఉన్న రోజుల్లో అయితే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏ వీడియో కూడా పెట్టడానికైతే భయం వేస్తుందండి. అంటే కొంతమందివి చూసి, అందువల్ల నేను వాళ్ళకి ఇష్టమైతేనే వీడియోలు తీస్తానే. ఎక్కడి వరకు ఎందుకు, మా ఫ్యామిలీలో కూడా నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కడా వీడియోలు తీనండి. వాళ్ళకి కంఫర్ట్గా ఉన్న వాళ్ళ దగ్గరే ఫోన్ తీసి ఒక వీడియో తీస్తే ఏదో పెద్ద ఇది యూట్యూబర్ రా, ఇదేదో తీసేస్తుంది, ఇదేదో అన్నీ యూట్యూబ్లో పెట్టేస్తుంది, దీనికి అసలు సిగ్గుండదు ఇట్లాగా అని మాట్లాడుకున్న వాళ్ళు, అంటే నా ముందు కాదు నా వెనకాతల మాట్లాడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందువల్ల నేనైతే అసలు తెలియని వాళ్ళ దగ్గర, మన వాళ్ళు కాదు అన్న వాళ్ళ దగ్గర నేను వీడియోస్ అయితే తీయనండి. కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళ దగ్గరే తీస్తాను. అందులో నేను బయట వీడియో తీయడం కూడా చాలా కష్టం. ఇంక ఈ జనాల్లో అయితే ఒకరినొకరు గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరికెవరు పట్టించుకోవట్లేదు కాబట్టి వీడియో తీసాను. అదే కొంచెం ఎవరైనా మనల్ని చూస్తున్నట్టుంటే నాకు వీడియో తీయడానికి కూడా సిగ్గు. అందువల్ల నేను బయట వీడియోలు అయితే అస్సలు తీయడానికైతే అందుకే ఇష్టపడినండి. కానీ ఇక్కడ ఈ జనాలు అయితే చూసారు ఎంత జనం ఉన్నారో. ఇంక మేము ఈ క్రష్ తాగుతూ మళ్ళీ పాకల దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి నుంచి కొంచెం లోపలికి ఉంటాయన్నమాట పాకలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు తీసుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఈ పాకలు చూసారండి, ఒకసారి మీకు కొంచెం ముందుకైతే వెళ్ళాక చూపిస్తాను చూడండి. అసలు ఎంతమంది, ఎన్ని పాకలు అంటే ఒక్కొక్క పాక మనకు 500 చొప్పున చూసుకున్న కొన్ని వేల మంది అయితే ఇక్కడ వచ్చి పండగలు చేసుకొని ఆ ప్లేసులు దొరకడం కూడా కష్టమైపోద్దండి. అస్సలు ఎండకైతే మటుకు మామూలుగా కాదండి, చాలా దారుణంగా ఉన్నాయన్నమాట ఎండలు. అందువల్ల ఈ ఫంక్షన్స్ కూడా అస్సలు వెళ్ళాలనిపించట్లేదండి. ఈ ఎండలకు తగ్గట్టు ఫంక్షన్స్ కూడా చాలా ఎక్కువైపోయి ఇంకా మేము మొన్న ఆదివారం ఇంక ప్రతి ఆదివారం కూడా నూకాల తల్లి గుడి దగ్గరికి అయితే భోజనానికి వస్తున్నామండి. కొంచెం మా పెద్దమ్మ వాళ్ళది కాబట్టి మీకు వీడియో అయితే తీయగలిగాను. ఇంక మిగతా వాళ్ళు అయితే అస్సలు తీయట్లేదు. ఇంక నేను తీయాలి కానీ ప్రతి ఆదివారం నూకాల తల్లి జాతరేనండి మాకైతే. ఇక్కడ చూసారా పాకలు, అలా పాకల్లో మాట ఒక్కొక్క ప్లేస్ అయితే తీసుకొని వండుకొని తింటారు. ఇంకా మేమైతే పాకల దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఒక్కొక్కరికి బాగా అలసిపోయాము. ఇంకా చక్కగా భోజనం అయితే చేసి ఇంకా పిల్లల్ని అయితే ముందు ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేసి బావతో అయితే పంపించారండి. ఇంకా మేము కూడా భోంచేసి బయలుదేరిపోతున్నాము. ఇంకా మీకు ఈ వీడియో అంతా కూడా నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక ఒక కామెంట్ చేసి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మీ అనకాపల్లి అమ్మాయి 44 అండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం. అందరికీ నమస్తే.